కొరింథీ రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. మెచ్చుకొను వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. హల్లెలూయా. ఈ మాట నేను చెబుతాను. ప్రభువు మెచ్చుకొను వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. హల్లెలూయా. ఈ మాట చదువుతున్న ప్రభు అంటున్నాడు, ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ప్రభు దగ్గర నుంచి మెప్పుదల, ప్రభు దగ్గర నుంచి మనకు మెచ్చుకుంటే, ఒక మంచి సాక్ష్యం ఉంటే వారు యోగ్యుడు అని వాక్యం సెలవిస్తుంది. మనుషులుగా కొన్నిసార్లు మనం మెచ్చుకుంటూ ఉంటాం కదా, మనమే కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, పొగుడుకుంటూ ఉంటాం, మనమే గొప్ప చేసుకుంటూ ఉంటాం, మనమే ఏం చేస్తూ ఉంటామంటే గర్వంగా మాట్లాడుకుంటూ ఉంటాం, నాకు ఇది వచ్చు, అది వచ్చు, ఇది చేయగలను, అది చేయగలను, ఇవి మెచ్చుకుంటూ ఉంటాం. అంటే తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు మెచ్చుకోవాలో తెలుసా? దేవుడు మెచ్చుకోవాలి, ప్రభువు మెచ్చుకోవాలి. మనల్ని చూసి ప్రభు ఎప్పుడైతే మెచ్చుకుంటాడో నిజంగా మన జీవితాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి, నిజంగా మన జీవితాలు ఎంతో అద్భుతకరంగా ఉంటాయి కదా. కానీ కొన్నిసార్లు మనం ఒక మంచి పని చేసినప్పుడు మనం అనుకుంటాం నన్ను మెచ్చుకోవాలని. చాలాసార్లు మన మంచి పనులు చేసి, ఎందుకంటే ఇతరులు నన్ను చూసి నా పనులు మెచ్చుకోవాలని, నన్ను మంచిగా పొగడాలని కొన్నిసార్లు మంచి పనులు చేస్తుంటాం. నిజమేనా? ఎంతమంది చేశారా మంచి పనులు? ఇతరులు మెచ్చుకోవాలని, ప్రజలు, మన చుట్టూ ఉన్న ప్రజలు మెచ్చుకోవాలని ఆశపడుతూ మనం మంచి పనులు చేస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, మనుషులుగా మనం మెచ్చుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ఏ ఆశీర్వాదం ఉండదు, ప్రతిఫలం ఉండదు. కానీ మళ్ళీ ఎవరు మెచ్చుకోవాలో తెలుసా? ప్రభు మెచ్చుకోవాలి. మనల్ని ఎవరు మెచ్చుకోవాలో తెలుసా? ఆయన యేసే మెచ్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు మనమే మెచ్చుకుంటూ ఉంటాం, మనమే పొగడుకుంటూ ఉంటాం. నాకు ఇది బాగా నేను చేయగలను, ఈ పని బాగా చేయగలను, నేను బాగా పాడగలను, నేను బాగా వాక్యం చెప్పుకోగలను, బాగా సాక్ష్యం చెప్పుకోగలను, నేను బాగా ఇతరులకు సువార్త ప్రకటించగలను, నేను చేయగలను పని అని మనల్ని మనం మెచ్చుకుంటాం. అయితే ప్రభు అంటున్నాడు ప్రభు మెచ్చుకుంటే వారంట ఎవరంట? యోగ్యుడు. తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని డైరెక్ట్గా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 2 కొరింథీ 10:18 ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. అయితే ఎవరైతే వారు మెచ్చుకుంటారో, వారు డంబంగా ఉంటారో, వారు అతిశయించుకుంటారో వారు యోగ్యుడు కాడని డైరెక్ట్గా దేవుడే చెప్తున్నాడు. కానీ ఈరోజు మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? మొట్టమొదటిగా దేవుడు మెచ్చుకోవాలి. మనం దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు చూస్తున్నాడన్న ఉద్దేశంతో మనం ఎప్పుడైతే పనులు చేస్తామో, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన కళ్ళు నా మీద ఉన్నాయని ఎప్పుడైతే మనం దేవుణ్ణి పని చేస్తామో దేవుడు నిజంగా మెచ్చుకుంటాడు. హల్లెలూయా. స్టెఫెన్ రాళ్ళతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు స్టెఫెన్ని ఏం చేస్తారు? రాళ్ళతో కొడుతున్న ప్రజలు. అసలు స్టెఫెన్ చేసిన తప్పేంటి? తప్పు చేశాడా? దేవుని సువార్త ప్రకటించాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి. హల్లెలూయా. రొట్టెలు పంచే పనిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే సేవకులు ఏం చేశారు? అతన్ని సువార్త ప్రకటించే పనిలో పెడితే ప్రకటిస్తున్నాడు. దేవుడు తప్పు చేశాడా? తప్పు చేయలేదు. కానీ ప్రజలు చుట్టూ ఉన్న వారు ఏం చేస్తున్నారంటే అతన్ని మెచ్చుకుంటున్నారు, అతన్ని ఏం చేస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు అని కొంతమంది ఏం చేస్తున్నారు, అతన్ని స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. ప్రదేని పెట్టి రాళ్ళతో కొడుతున్నారు. అయితే రాళ్ళతో కొట్టుతున్నప్పుడు, చంపబడుతున్నప్పుడు స్టెఫెన్ ఏం చేస్తున్నారు? వారిని ఎవరైతే నన్ను రాళ్ళతో కొడుతున్నారో, ఎవరైతే వారిని నన్ను హింసిస్తున్నారో వారిని శపించండి ప్రభువా, వారిని హింసించండి, వారికి శిక్ష వేయండి అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు స్టెఫెను. వారు రాళ్ళతో కొడుతున్నప్పుడు, అతని మీదకి రాళ్ళు పడుతున్నప్పుడు, నిందలు పడుతున్నప్పుడు, అతడు చంపబడుతున్న పరిస్థితిలో స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు లాగా సేమ్ కూడా ఆ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరికి తెలియదు, ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, కాబట్టి వీరిని క్షమించండి అని స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు లాగా, ఏసేలాగా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు చాలాసార్లు మన మీద నిందలు పడుతున్నప్పుడు, హింసలు వేస్తున్నప్పుడు, లేకపోతే భయంకరంగా తిడుతున్నప్పుడు, భయంకరమైన రాళ్ళు మన మీద పడుతున్నప్పుడు మనం వారిని శపిస్తూ ఉంటాం, వారిని చూసి తిడుతూ ఉంటాం. ఎందుకు నా మీద పడ్డాడు వాడు, నాకేంటి అని మనం భయంకరంగా తిడుతూ ఉంటాం, శపిస్తుంటాం కొన్నిసార్లు. అయితే ఇక్కడ స్టెఫెన్ ఏం చేసింది తెలుసా? అందుకే స్టెఫెన్ను దేవుడు మెచ్చుకున్నాడు. ప్రియదేని బిడ్డ,
స్టెఫెన్ ఏం చేశాడు? దేవుడు మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడం కాదు కానీ అతడు హింసించబడుతున్నప్పుడు, రాళ్ళతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంట? ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ సింహాసనం నుండి లేచి ఏం చేస్తున్నాడు? స్టెఫెన్ని ఆహ్వానిస్తున్నాడు. అలా ఎంత అద్భుతమైన విషయం అంటే ఇక్కడ ప్రభు మెచ్చుకుంటున్నాడు స్టెఫెను చేసే పనిని బట్టి, ప్రభు మెచ్చుకుంటున్నాడు స్టెఫెను చేసే ప్రార్థనను బట్టి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, నువ్వు ఎవరు మెచ్చుకోవాలని ఆశపడుతున్నావు? నీ చుట్టూ ఉన్న ప్రజలు మెచ్చుకోవాలని ఆశపడుతున్నావా? లేకపోతే నీ బంధువులు మెచ్చుకోవాలని ఆశపడుతున్నావా? లేకపోతే నీ స్నేహితులు మెచ్చుకోవాలని ఆశపడుతున్నావా? లేకపోతే నీ శ్రేయోభిలాషులు మెచ్చుకోవాలని ఆశపడుతున్నావా? లేకపోతే నీ సంఘస్థులు మెచ్చుకోవాలని ఆశపడుతున్నావా? లేకపోతే నీ సేవకులు మెచ్చుకోవాలని ఆశపడుతున్నావా? ఎవరి నిమిత్తం నువ్వు పని చేస్తున్నావు? ఈరోజు ప్రభు సూటిగా అడుగుతున్నాడు ప్రియదేని బిడ్డ. స్టెఫెను రాళ్లతో ఒకటి చంపబడుతున్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయలేదు. వారిని హింసించండి అయ్యా, వారిని శిక్షించండి ప్రార్థన చేయలేదు. కానీ దేవుణ్ణి ప్రార్థన, అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరికి క్షమించండి. ఈరోజు అలాంటి మనసు మనకు కలిగి ఉంది. అందుకే ఆ సింహాసనం నుండి లేచి ప్రభు స్టెఫెన్ని ఆహ్వానిస్తున్నాడు ప్రియదేని బిడ్డ. ఎంత అద్భుతమైన, లేచి నిలబడి ప్రభు స్టెఫెన్ని ఆహ్వానిస్తుంది. అంతేకాదు ఆ స్టెఫెను ఆ రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు, చంపబడుతున్నప్పుడు అతడు దర్శనాలు చూస్తున్నాడు. ఆకాశం తెరవబడి దూతలు ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నట్లు అంతా కూడా దర్శనాలు చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. ఆ భయంకరమైన హింసిస్తున్నప్పుడు, హింస పొందుతున్నప్పుడు, కష్టపడుతున్న శ్రమ అనుభవిస్తున్నప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడండి. హల్లెలూయా. నువ్వు భయంకరమైన బాధ నొప్పితో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తావా? దేవుని మహింపరుస్తావా? మహింపరిచి దేవుని దూషిస్తాం, దేవుని సనుగుతాం. ఎందుకు నాకు ఇట్లా చేస్తావు? ఎందుకు ఇంత భయంకరమైన హింసలు, ఎందుకు ఇంత భయంకరమైన శ్రమలు అనుమతించావు ప్రభు అని దేవుని దూషిస్తాం. కానీ స్టెఫెన్ ఏం చేస్తున్నాడు తెలుసా? స్టెఫెన్ ఒకటే అనుకున్నాడు, నన్ను ఎవ్వరు మెచ్చుకునే అవసరం లేదు, దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు అని ఏం చేశాడు? స్టెఫెన్ అనుకున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. నన్ను మనుషుల దగ్గర నుంచి నాకు ప్రతిఫలం అవసరం లేదు, కానీ దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం నాకు కావాలి. దేవుని దగ్గర నుంచి నాకు ఏం కావాలి? ప్రతిఫలం కావాలని దేవుని వైపు చూస్తూనే ఉన్నాడు స్టెఫెను. ఆ రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు, చంపబడుతున్నప్పుడు, భయంకరమైన హింసలు, శ్రమలు అనుభవిస్తున్నాడు. ఆ పరిస్థితిలో కూడా స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వారిని కనికరి, తెలియదు వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు, అయ్యా వారిని కనికరించండి, వారిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు ప్రియదేని బిడ్డ. ఈరోజు ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను మెచ్చుకోవాలి, ఎన్నో పనులు చేస్తూ ఉండొచ్చు, నిన్ను చూడాలని. చాలాసార్లు మనుషులుగా మనకు ఒక ఆశ ఉంటుంది, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్నే చూడాలి అనుకుంటారు చాలామంది మనుషులుగా. ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారు? నన్నే చూడాలి అందరూ కదా, నేను ఎట్లున్నాను, నన్ను అందరూ చూడాలన్న, నేను ఒక సపరేట్గా ఉండాలి, నేను ఒక సపరేట్గా నేను ఇతరులకు కనబడాలని మనం ఏం చేస్తాం? స్త్రీలుగా మనం ఏం చేస్తుంటాం? ఏదో ఇతరులు మెచ్చుకోవాలని ఆశపడుతూ ఉంటాం ప్రియదేని. అయితే ప్రభు అంటున్నాడు, ఇతరులు మెచ్చుకుంటే నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. హల్లెలూయా. ఇతరులు మెచ్చుకుంటే నీకు ఎలాంటి ప్రతిఫలం రాదు. దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం కావాలంటే నువ్వు నీ మనసులో ఒకటి పెట్టుకోవాలి. అదేంటంటే దేవుడు నన్ను మెచ్చుకోవాలి. మనుషులు నాకు మెచ్చుకోవాల్సిన అయినా పర్లేదు, కానీ దేవుడు నన్ను మెచ్చుకోవాలని ఎప్పుడైతే మనసు కలిగి ఉంటావో ప్రభు నేను ఏం చేస్తాడంట? మెచ్చుకుంటాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రభు మనం మెచ్చుకోవాలి. ఎవరైతే చూడండి అన్నాడు కదా, ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ప్రభు మెచ్చుకున్నవాడు ఎవడంట? యోగ్యుడు. కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, నీవు హెచ్చించుకోదు. ఎప్పుడు నీవు అతిశయించుకోవద్దు. నీకున్న వాటిని బట్టి నీకు ఎన్ని టాలెంట్స్ ఒకవేళ ఉన్నా పర్లేదు, ఎప్పుడు కూడా తగ్గించుకొని నువ్వు ఎప్పుడైతే వినయంతో, విధేయతతో, తగ్గింపుతో, ఎప్పుడైతే దీన మనసుతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, దేవునితో గడుపుతావో, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. చాలాసార్లు మనకు కొంచెం ఉంటే, టాలెంట్ ఉంటే చాలు, ఏమవుతాం? అతిశయిస్తాం. కొంత తలాంతరం ఉంటే చాలా ఏం చేస్తాం? గర్విస్తాం. గర్వం మనలో వచ్చేస్తుంది. నాకు ఇన్ని ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. పాత నిబంధనల గ్రంథంలో చూసినట్లయితే ఉజ్జియా అనే రాజు ఉన్నాడు. ఆ రాజు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే మంచి పనులు చేశాడు. దేవుని గుళ్ళు ఏం చేసి ఆ గుడిలను, విగ్రహారాధనలు, లేకపోతే వాటన్నిటి గుడులను పడద్రోసాడు. దేవుని మందిరాలను కట్టించాడు, బలులను చేశాడు, అన్నీ చేశాడు ఉజ్జియా. అయితే బాగా ఉంది, అతని రాజ్యం బాగా ఉంది, బాగా అతని ఎన్ని రాజ్యాలు అతని మీదకి వచ్చినా వీరే గెలిచేవారు. అంటే అంత దేవుడు గొప్పగా వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని గొప్పగా దీవించాడు. అలాంటి పరిస్థితిలో ఉజ్జియా బాగానే ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు దేవుడు ఏం చేశాడంటే ఉజ్జియాని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, వర్ధిల్లింపజేస్తూనే ఉన్నాడు.
ఒక జాగ్రత్త గమనించండి, దేవుని ఉజ్జియా ఆశ్రయించినంత వరకు దేవుడు ఏం చేశాడు, ఉజ్జియాను వర్ధిల్లింపజేశాడు. ఎప్పుడైతే ఉజ్జియా ఏం చేశాడు, గర్వించాడో, మనసున గర్వించాడో, ఎంత భయంకరమైన విషయం. అతను దేవుని ఆశ్రయించినంత వరకు దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు. అతని కీర్తి దేశ దేశ విదేశాలకు వెళ్ళింది. అంటే అంతగా దేవుడు హెచ్చించాడు. ఎప్పటి వరకు అంటే ఎప్పుడు దేవుని ఆశ్రయించినంత వరకు అతని కీర్తి దేశం అంతటా అతని మారుమోగుతుంది. అతని పేరు ప్రఖ్యాతులు, అతని కీర్తి మారుమోగుతుంది. ఎప్పుడైతే మనసున గర్వించాడో, ఇది చాలా భయంకరమైన మనసున గర్వించాడో అతనికి ఏమొచ్చింది తెలుసా? నొసటిన కుష్టు రోగం వచ్చింది. ఎంత గర్వించాడంటే, ఈ అతి పరిశుద్ధ స్థలం ఏంటి, యాజకులే వెళ్ళాలా లోపలికి, అతి పరిశుద్ధ స్థలంలోకి మేము వెళ్ళడానికి వీల్లేదు, నేను రాజులకు రాజు, నేను గొప్ప రాజు, నా కీర్తి అంతా దేశ విదేశాలకు ప్రాకింది, నేను గొప్ప రాజును కాబట్టి నేను ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ ధూపాన్ని వెలిగిస్తాను అనుకున్నాడు. మనసును ఏం చేశాడు, గర్వించాడు. అక్కడ యాజకులు వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా మీరు వెళ్ళడానికి వీల్లేదు, మేము వెళ్ళాలి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి మేము వెళ్ళి దేవునికి ఏం చేయాలి, ధూపం వేయాలి, మేము వేయాలంటే ఎవరి మాట వినలేదు. ఎందుకంటే మనసును ఏమొచ్చింది, గర్వం వచ్చింది. ఈరోజు చాలాసార్లు గర్వంతో నిండి ఏమైపోయారంటే పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఆ లూసిఫర్ కూడా సేమ్. లూసిఫర్ కూడా ఆ పరలోకం నుంచి ఆ రెక్కలు రెంట్లు ఆడిస్తే చాలు అద్భుతమైన సంగీతం, అద్భుతమైన మ్యూజిక్ వస్తుంది. అలాంటి ఆ మ్యూజిక్ వస్తున్న అంత అద్భుతమైన టాలెంట్ ఉన్న లూసిఫర్ మనసున గర్వించింది. నేను దేవునితో సమానంగా నేను సింహాసనాన్ని వేసుకుంటానన్న మనసులో అనుకుంది అంతే. ఎందుకంటే నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఒక రెక్క ఊపితే చాలు మధురమైన స్వరాలు వస్తాయి, కాబట్టి నేను దేవునికి సమానం అనుకొని నేను కూడా దేవునితో సింహాసనం వేసుకుంటాను ఆయనతో పాటు అనుకుంది. మనసున గర్వించింది. దేవుడు ఏం చేశాడు తెలుసా, లూసిఫర్ అనుచరులందరినీ ఆ నరకంలో ఏం చేశాడంట, పాతాళంలో ఏం చేశారు, పడేశారు. పాతాళంలో పడేశారు. ప్రియమైన అంత భయంకరమైన విషయం. లూసిఫర్ మనసున గర్వించి ఏం చేసింది, భయంకరమైన శిక్షను అనుభవించింది. హల్లెలూయా. ఉజ్జియా కూడా అట్లే ఉన్నాడు. నేను రాజు కాబట్టి నేను అతి పరిశుద్ధులని నేను వెళ్ళొద్దా, నేను వేస్తాను ధూపం. ఎప్పుడు మీరైనా వేసేది, యాజకులేనా మీరేనా వేసేది, నేను కూడా వేస్తానని ధూపం తీసుకొని ఎవరు చెప్పినా వినకుండా ధూపం తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. ఇంకా వెళ్తుండగానే అతని నొసటన ఏమొచ్చిందంట, కుష్ఠం వచ్చేసింది. ఎప్పుడైతే కుష్ఠం వచ్చిందో బయట నుంచి వాళ్ళు ఏం చేశారు, అతన్ని లాగి పడేశారు. ఎంత భయంకరమైన విషయం. ఉజ్జియా ఒక గొప్ప రాజు, అన్ని దేశాల మీద విజయాన్ని కలిగిన వ్యక్తి. ఆ రాజు ఏమయ్యాడు, చివరికి కుష్టుతోనే చివరి వరకు మరణించాడు. ఒక అద్భుతమైన కీర్తిని సంపాదించాడు, అద్భుతమైన మంచి పేరుని సంపాదించాడు, మంచి జీవితాన్ని జీవించాడు. పేరు ప్రఖ్యాతలు, ధనము, ధాన్యము, బంగారం, అన్నీ ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. చివరిన మనసున గర్వించి ఏం చేశాడు, చనిపోయాడు. గర్వించాడు, నొసటిన కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు, సంపాదించుకున్నాడు. గర్వం ఏం చేసింది తెలుసా, కుష్ఠరోగాన్ని సంపాదించుకునేటట్లు చేసింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ఒకవేళ నువ్వు గర్విస్తుంటే ఈరోజు దేవుని తగ్గించుకో. నీకు ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా దేవుని సన్నిధిలో మోకరించాల్సిందే. దేవుని సన్నిధిలో ఏం చేయాలి, నువ్వు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాల్సిందే. నీకు ఎంత మంచి పేరున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత జాబ్ ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకోవాల్సింది. ఈరోజు చాలామంది తగ్గింపు లేదు. ప్రియదని బిడ్డ, దేవుడు అంటున్నాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ఎప్పుడైతే ధరించుకుంటామో నిజంగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిద్ర వస్తున్నారు, బయటికి పోయి మొంగ అడుకొని రాప్పండి. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మెచ్చుకోవాలని ఆశ కలిగి ఉంటే ఈ లోకానుసరమైన ఆలోచన మనసులో ఉండవు. ప్రభు మెచ్చుకోవాలని మనస్సు తలంపు ఉంటే ఈ లోకంలో నీలో ఈ లోక సంబంధమైన ఆచారాలు నీలో ఉండవు, ఈ లోక సంబంధం మనసు నీలో ఉండదు. ఎందుకంటే ప్రభు మెచ్చుకోవాలని చూస్తున్నావు కానీ మనుషులు మెచ్చుకోవాలనే చూడలేదు. మనుషులు మెచ్చుకుంటే నీకు ప్రతిఫలం దొరకదు, దేవుడు మెచ్చుకుంటే నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ప్రియదేని బిడ్డ, ఇటు ఉదయకాల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రభు మనల్ని మెచ్చుకుంటే మనం ఎవరంట, యోగ్యుడు అని. ప్రభు మేము మెచ్చుకున్నవాడే ఇవాడు యోగ్యుడు అని అన్నాడు. హల్లెలూయా. కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు.
హల్లెలూయా. ప్రభు మెచ్చుకున్న కొన్ని సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రభు మెచ్చుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయమో. ప్రజలు మెచ్చుకోలేదు, లేకపోతే చుట్టూన్న ప్రజలు, లేకపోతే బంధువులు, రక్త సంబంధులు, లేకపోతే పెద్దలు, అధికారులు, అధిపతులు, యజమానులు వీరు మెచ్చుకోలేదు. కానీ దేవుడు మెచ్చుకున్నాడు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుడు మెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఎవరు మెచ్చుకున్నారు? దేవుడు మెచ్చుకున్నాడు. అయితే కొన్ని చూద్దాం. చూడండి, 3 విషయాలు మనం చూసి ముగించుకుందాం. 3 సందర్భాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 21 వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకరికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. చాలా ఇక్కడ చూసినట్లయితే మీ అందరికీ బాగా తెలుసు కదా, తెలియని వారు అంటే ఎవరు లేదు, బాగా తెలుసు. ఈ యజమాని ఏం చేశాడంటే దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వారి సామర్థ్యాన్ని బట్టి, ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ చూడండి, దయచేసి ఇక్కడ చూడండి, వారి సామర్థ్యాన్ని బట్టి వారికి ఏం చేశాడు? తలాంతులు ఇచ్చాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న సూటిగా, దేవుడు నువ్వు ఎంత చేయగలవో నీకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు తలాంతులు ఇస్తాడు. ఒకసారి ఆలోచించి గమనించి పరీక్షించుకోండి. దేవుడు నీకున్న సామర్థ్యాన్ని బట్టి శక్తికి మించిన పనిని దేవుడు అప్పగించాడు. నీకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు తలాంతలు ఇస్తాడు. నీకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు ఏం చేస్తాడు? నీకు పనిని అప్పగిస్తాడు. ఒకవేళ నువ్వు చేయలేని పని ఉంటే నీకు అప్పగించాడు ప్రభు. గమనించండి ప్రియమైన మీరు, ఆలోచించండి. నువ్వు ఎంత పని చేస్తావు అంత పనే ఇస్తాడు నీకు దేవుడు. ఎక్స్ట్రా ఏమి ఇవ్వడు. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి కూడా, ఈ ముగ్గురు కూడా వారి సామర్థ్యాలను బట్టి వారికి ఏం చేశాడంటే తలాంతులు ఇచ్చి త్వరగా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మొదటి వ్యక్తికి 5 తలాంతులు, రెండో వ్యక్తికి 2 తలాంతులు, మూడో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చిపోయాడు. అయితే 5 తలాంతులు ఉన్న వ్యక్తి ఏం చేశాడు? మరీ కష్టపడ్డాడు, మరి ఎక్స్ట్రా 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతుల వ్యక్తి 2 తలాంతులు తీసుకుని మరీ కష్టపడ్డాడు, ఇంకా ఎక్స్ట్రా 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆ తలాంతుని తీసుకొని భూమిలో ఏం చేసి భూమిని తవ్వి దానిలో పాతి పెట్టి వచ్చేసాడు. హల్లెలూయా. సోమరులు ఈ విధంగా ఉంటారు. ఒక పని అప్పగించినప్పుడు చేయలేదంటే నువ్వు ఏంటి? సోమరువే. దేవుడు మెచ్చుకోవాలండి నిన్ను, దేవుడు మెచ్చుకోవాలి. అందుకే అక్కడ యజమాడు వచ్చాడు, అడుగుతున్నాడు, అయ్యా మీరు నేను ఇచ్చిన తలాంతులు ఏం చేశారు? నేను ఇచ్చిన మీ సామర్థ్యాన్ని బట్టి నేను నీకు ఇచ్చాను, మీకు ఎక్స్ట్రా ఇవ్వలేదు. చూడు, ముగ్గురికి సేమ్ తలాంతులు ఇచ్చాడా? ఒకసారి ఆలోచించి, ముగ్గురికి 3 తలాంతులు ఒకే విధంగా ఇచ్చాడా? లేదు. వారి సామర్థ్యాన్ని బట్టి 5 తలాంతులు ఒక వ్యక్తికి ఇచ్చాడు, రెండో వ్యక్తికి 2 తలాంతులు, మూడో వ్యక్తికి 1 తలాంతు. అంటే తెలుసు యజమానికి వీడికి ఎంత ఇస్తే చేస్తాడు, ఎంత నమ్మకంగా చేస్తాడు, వీడి పని చేస్తాడని తెలుసు. అందుకే వారి తలాంతులు బట్టి సామర్థ్యాలను బట్టి వానికి అప్పగించి ఏం చేశాడు? దూర ప్రాంతానికి వచ్చాడు అడుగుతున్నాడు మొదటి వ్యక్తితో, అయ్యా నేను ఇచ్చిన తలాంతులు ఏం చేశారు అన్నప్పుడు ఆ వ్యక్తి అండి, అయ్యా మీరు నాకు 5 తలాంతులు ఇచ్చాడు, నా సామర్థ్యాన్ని మీరు తెలుసుకున్నారు, నా తలాంతులు మీరు చూశారు, తెలుసుకున్నారు, నాకు ఇచ్చారు, 5 తలాంతులు ఇచ్చారు, కాబట్టి నేను ఇంకా కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, ఇంకా 5 తలాంతులు మీకు సంపాదించాను అనగానే యజమానుడు చాలా సంతోషపడి బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను తీర్పరిగా చేస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈరోజు ప్రభు మెచ్చుకోవాలి. ఇక్కడ యజమానుడు మెచ్చుకుంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా.
హల్లెలూయా. ప్రభు కూడా ఈరోజు మనం నువ్వు దేవుని కొరకు ఏ పని చేసినా దేవుడిని మెచ్చుకుంటాడు. ప్రియమైన బిడ్డ, దేవుడిని ఎక్కువగా నీకు పని అప్పగించాడు. ఎంతవరకు నువ్వు పని చేస్తావో అంతనే నీకు ఇస్తాడు, పని అప్పగిస్తాడు. ఈరోజు చాలాసార్లు మనం సోమరిగా అయిపోతున్నాం. దేవుడు అప్పగించిన పనిలో చక్కగా చేయడం లేదు. దేవుడు అప్పగించిన మనకు సామర్థ్యాన్ని బట్టి మనకు అప్పగించాడు. ఆ సామర్థ్యం ప్రకారం మనకిచ్చిన తలాంతులను ఏం చేసుకోవడం లేదు, వాడుకోవడం లేదు. సోమరి వాడు ఎట్లున్నాడే, ఆ తలాంతులు ఒక తలాంతం తీసుకొని భూమిలో ఏ విధంగా భూమి తవ్వి పాతి పెట్టాడో, కొన్నిసార్లు మన జీవితాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. మన తలాంతులన్నీ ఏం చేస్తున్నాం, భూమిలో పాతి పెడుతున్నాం. ఈరోజు దేవుడికి అద్భుతమైన పాటలు పాడే వరాన్ని దేవుడు ఇచ్చిండు, టాలెంట్ని ఇచ్చిండు, నువ్వు వాడుకో. నేను మైక్లోనే పాడతానంటే కాదు, నువ్వు బయట పాడాలి. హల్లెలూయా. బయట గొంతెత్తి నీకున్న స్వరాన్ని బట్టి ఎప్పుడైతే పాడతావో దేవుడు ఇంకా అది చూస్తాడు. ఇంకా నువ్వు బాగా సువార్త ప్రకటించగలవు. నువ్వేం చేయ, చర్చిలోనే కాదు, మందిరంలో కాదు, నీ పక్కింటికి వెళ్ళి నువ్వు దేవునికి సువార్త ప్రకటించు. నీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించు. నీ ఫ్రెండ్స్ దగ్గరికి సువార్త దేవుని గురించిన మేలులు, దేవుని గురించిన మాటలు ఇతరులు బోధించు. ఇంకా చాలామంది సాక్ష్యాలు చెప్పే మంచి టాలెంట్స్ ఉంటాయి, తలాంతులు. అతను ఏం చేయాలి తెలుసా, అన్యుల దగ్గరికి వెళ్ళి నీ సాక్ష్యాన్ని చెప్పు. అన్యుల దగ్గర పోయి ఏం చేయాలి, దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యాన్ని ఇతరులకు ప్రచురం చేయి, చెప్పు. అదెంతో ఉపయోగపడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టే నువ్వేం చేయాలి, దేవుని కొరకు వాడబడాలి. ప్రియదేవుడు, ఎవరో నన్ను చూడాలని కాదు, మనసు ఎప్పుడు పెట్టుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు అని ఎప్పుడు మనం ఏం చేయాలి, గుర్తు పెట్టుకోవాలి. దేవుని యొక్క కనుదృష్టి నా మీద ఉంది, దేవుని యొక్క కనుదృష్టి నా మీద పడింది, నా మీద ఉంది. కాబట్టి దేవుని సంతోషపెట్టాలి. మనుషులు సంతోషపెడితే ఏ ప్రయోజనం లేదు. నేను దేవుని సంతోషపెట్టాలనే మనసుతో ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో, ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద తీర్పరిగా చేస్తాను. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు మనం ఇతరులు మెచ్చుకోవాలని ఎప్పుడు ఆశపడద్దు, ఇతరులు చూడాలని ఆశపడద్దు, ఇతరులు నువ్వు బాగా చేస్తున్నావని ఎప్పుడు వారు చూస్తున్నట్టు ఎప్పుడు చేయొద్దు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందు తండ్రిని చూస్తున్నాడు కాబట్టి రహస్యమందు ఏం చేయాలని ప్రార్థన చేయాలి. లోపలికి వెళ్ళి తలుపులు మూసుకొని ఏం చేయాలి, రహస్యమందు ఉన్న దేవునికి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేసుకోరు, కానీ చాలామంది దేవుని మందిరంలో గట్టిగా ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధిలో ఇంట్లో ప్రార్థన చేస్తున్నారని మనకు తెలియదు, కానీ దేవుడు అంటే ఏదో ఎవరు చూడాలి, ఎవరో కనబడాలి. ఇది చాలా భయంకరమైన మనసు. ప్రియదేని బిడ్డ, ఎప్పుడు అందుకే దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. ప్రభు మెచ్చుకోవాలి. వాడు ఎవడంటే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు అంట యోగ్యుడు కాడు. ఇక్కడ ఎప్పుడు మాట జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రభు మనం ఏం చేయాలి, మెచ్చుకోవాలి. మనం చేసే పనులు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మనం చేస్తున్న పనులు మనం చేస్తున్న, లేకపోతే మనం నడుస్తున్న నడక, క్రియలు అన్నీ కూడా దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఈ సంవత్సరం చివరి దినాల్లోకి వచ్చేసాం. దేవుడి సంవత్సరం అంతా అద్భుతమైన రీతిగా మనల్ని కాపాడాడు, సంరక్షించాడు. అన్ని విషయాల్లో దేవుడు ఘనపరుస్తున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు ఏం చేసి మనల్ని పైకెత్తుతూనే ఉన్నాడు, హెచ్చిస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఏ విధంగా కాపాడుతున్నాడు అంటే, కోడి తన పిల్లలు ఏ విధంగా కాపాడుతున్నాడో అంతకన్నా గొప్పగా మనల్ని కాపాడుతున్నాడు. ఎలాంటి అపాయం, ఎలాంటి భయంకర పరిస్థితులు లేకుండా దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఇక రాబోయే సంవత్సరం, నూతన సంవత్సరం నుంచి మన జీవితం ఏం కావాలి, ఇంకా ప్రభుకు సమీపంగా మనం నడవాలి. నిజంగా దేవుని కొరకు ఎంతో కష్టపడాలి. మనం ఏమి కష్టపడట్లేదు, నిజంగా చెప్తున్నాను. దేవుని కొరకు మనం ఏమి ప్రయాసపడలేదు, కష్టపడట్లేదు. ఇంకా నూతన సంవత్సరం రాబోతుంది మనకు. దేవుని కొరకు ఏం చేయాలి, కష్టపడే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనంతపురం నుంచి ఉదయం లేచి నేను వచ్చాను, గబగబా తొందరతో టైం అయిపోతుందని నేను వచ్చాను. ఎందుకు విషయం చెప్తున్నాము, నిజంగా మన మనసులో ఆశ ఉంటే, దేవుని పట్ల ఆశ ఉంటే ఎంత దూరమైనా నువ్వు నడుస్తూ వస్తావు. హల్లెలూయా. ఎంత ప్రయాస అయినా దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవుని సన్నిధికి వస్తావు. ఈరోజు ఆ మనసు ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువు మనల్ని మెచ్చుకోవాలంటే నమ్మకత్వమును కలిగి ఉండాలి. ఆయన మెచ్చుకోవాలంటే మనకి ఏముండాలి,
నమ్మకం ఉండాలి. ఈరోజు నమ్మకంతో నీకు పని అప్పగించినప్పుడు ఆ నమ్మకంతో చేస్తున్నారండి. సేవకులు కొన్ని పని అప్పగించి ఉన్నారు, ఆ పని నమ్మకంగా చేస్తున్నావా? నమ్మకంగా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. హల్లెలూయా. 5 తలాంతులు ఉన్న వ్యక్తి ఏం చేసి నమ్మకంగా తనకు అప్పగించిన పని నమ్మకంగా చేశాడు కాబట్టి దేవుడు మెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆ పనిని మెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ప్రభువు మెచ్చుకోవాలంటే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి మొట్టమొదటిగా. ఆ నమ్మకం ఉంది కాబట్టి దేవుడిని కొన్ని పనులు అప్పగించి ఉన్నాడు. నమ్మకం ఉంది కాబట్టి సేవకులు కొన్ని పనులకి అప్పగించి ఉంటారు. ఆ నమ్మకాన్ని నువ్వేం చేయద్దు, ఒమ్ము చేసేవారుగా ఎప్పుడు ఉండద్దు. ఎన్నో పనులు అప్పగించున్నాం, ఎన్నోసార్లు పిలుస్తుంటాం, ఎన్నోసార్లు దేవుని పరిచర్య చేసామని పిలుస్తుంటాను, కానీ ఏం చేయరు, కొన్నిసార్లు ఆ పరిచర్యలు నమ్మకంగా ఉండరు. హల్లెలూయా. ఎన్నోసార్లు చూస్తుంటాడు దేవుడు, మేము చూస్తుంటాం కానీ వదిలేస్తుంటాం, నేర్చుకుంటారని. నిజంగా చెప్తున్నా, ఎప్పుడైతే నమ్మకంతో నువ్వు పని చేస్తావో దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ప్రియదేవుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాల, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద తీర్పరిగా చేస్తాను. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే దేవుడు మెచ్చుకోవాలి అంటే ఏం చేయాలంటే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడిలోని ఆమె కుమార్తె స్వస్థత నందును. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్ ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటిహెచ్ సెకండ్ బ్యాచ్. అర్హత 10వ తరగతి 10 నెలలు. అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ 2023. హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు. ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొద్దుటూరు.